నమస్కారం. ఈవేళ రజనీ రాగమాల్లో తర్వాత పాట, ఐదో పాట మన ప్రేమ. దాని గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకుంటే ముందర నేను కిందటిసారి చేసినటువంటి ప్రోగ్రాం, అది మన మరునిమిషమే విషయం గురించి ఒక మాట చెప్పడం అప్పుడు తటస్థించలేదు. అందుకని ఇవాళ ఆ మాట ముందు చెప్పి తర్వాత మన మన ఇవాళ పాటలోకి పెడతాను. ఆ మన ప్రేమ ఈ తరానికి అందించినటువంటి వ్యక్తులలో ఒకరు రమణ బాలచంద్రన్. ఆయనకి ఈ పాట అందజేసింది విజయసాయి గారు. విజయసాయి గారు ఆయన బెంగళూరు, మన తెలుగు పాట, తెలుగు కవిత్వము, సంగీతము అన్నీ కూడా ఎంతో ఆదరించి అభిమానించేవారు. ఆయన అందులో నిష్ణాతులు. వారు బాలమురళి గారి మీద ఒక పుస్తకం కూడా రాశారు. వారు ఈ పాటని రమణ బాలచంద్రన్ గారికి పరిచయం చేయడం, దీని అర్థం చెప్పడం, దీని యొక్క సంగీత విశిష్టతను తెలియజేయడం వల్లనే ఆయన పాట పాడడం, అది 10 మందికి, అంటే ఇప్పటి తరానికి ఆ గాయకుడు అందజేయడం వల్ల తెలియడం, ఇవన్నీ జరిగాయి. వారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, మా కుటుంబం తరఫున, రజనీ గారి అభిమానులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అది తప్పకుండా తెలియజేయవలసినటువంటి విధి మాకుంది. ఇక తర్వాత ఇవాళ పాటల్లోకి వెళదాం. ఇవాళ పాటలోకి వెళ్ళబోయే ముందు నేను కొంచెము నేపథ్యం, అంటే అప్పుడున్నటువంటి కాల పరిస్థితుల గురించి ఒకసారి చెప్తాను. సుమారు ఇదంతా కూడా నేను రజనీ గారి విశ్వవీణ అనేటువంటి ఒక పుస్తకం, సంగీత నాటకాల గురించి రాసిన పుస్తకం ఒకటి వేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం లభ్యంలో అవ్వటం లేదు. అందులో నుంచి కొన్ని విషయాలు సేకరించి అవి మీకు అందజేస్తున్నాను. సుమారు 19వ శతాబ్దం రెండో సగానికి ఆంధ్రప్రదేశానికి మరాఠీ, పార్సీ థియేటర్ వాటి నాటక సమాజాలు రావడం జరిగింది. అది ఒకవైపు జరుగుతూ ఉంటే, రెండో వైపున ఆంగ్ల విద్య, అంటే ఇంగ్లీష్ విద్య రావడం వల్ల ఇంగ్లీష్లో నాటకాలు, ఇంగ్లీష్లో కలాపాలు ఇవన్నీ కూడా పట్టణాల్లో చేరడం మొదలెట్టాయి. అందువల్ల అప్పటిదాకా మన తెలుగు ప్రపంచంలో ఉన్నటువంటి వీధి కళా నాటకాలు, వీధి కలాపాలు, అలాగే భజనలు ఇలాంటివన్నీ కూడా దేవస్థానాల్లోనూ పల్లెల్లోనూ మిగిలిపోయాయి. పట్నవాసులు వాటి నుంచి దూరంగా జరగడం మొదలెట్టారు. పట్నవాసం వారికి ఆంగ్ల రంగస్థలం యొక్క పద్ధతి, ఆ నాటక రచనల యొక్క ప్రదర్శనలు ఇవి నచ్చాయి. అలాగే ఈ పార్సీ మరాఠీ నాటకం వల్ల వచ్చినటువంటి మార్పులు కూడా వాళ్ళు గమనించి వీటిని కూడా ఆదరించడం మొదలెట్టారు. ఈ పార్సీ నాటకాల్లోనూ మరాఠీ నాటకాల్లోనూ పద్యాలు కాదు, పాటలు ఉండేవి. ఆ పాటలు కూడా వాళ్ళు ఆ నాటకంలో ఒక భాగంగా ప్రదర్శించేవారు. అది అప్పుడు పట్నవాసంలో యువకులకి చాలా ఆకర్షితులయ్యి దాన్ని ఆదరించడం మొదలుపెట్టారు. ఆ పద్ధతిని అందిపుచ్చుకొని మన తెలుగు వారు కూడా ఆ విధంగానే నాటకాలు రాయడం మొదలెట్టారు. ముఖ్యంగా ధర్మవరపు రామకృష్ణమాచార్యులు గారు, గోపాలాచార్యులు గారు, చక్రావధానుల మాణిక్య శర్మ గారు, అయినావరపు సోమేశ్వరరావు గారు, సోమరాజు రామానుజరావు గారు, కొప్పరపు సుబ్బారావు గారు, వీరంతా కూడా తమ తమ నాటకాలలో ఒక్కొక్క దాంట్లో దాదాపు 25 నుంచి 30 పాటల దాకా ఉంచి తక్కువ కాకుండా పాడుతూ వచ్చారన్నమాట. ఆ పాటలు ఆ నాటకం అయిపోయినా కూడా జనం బాహుళ్యంలోకి వెళ్ళి జనాలు పాడుకుంటూ ఉండేవారు. అలాగే మైలవరం వారి నాటకాలని చెప్పి అందులో సంగీతానికి గురువైనటువంటి పాపట్ల కాంతయ్య గారని వారు సావిత్రి, మాన సంరక్షణం, కృష్ణ తులాభారం ఇలాంటి నాటకాలు కూడా రాశారు. వారి పాటలు చాలా ప్రాచుర్యం ఉండేవి. ఈ విధంగా ఒకవైపున నాటక రంగంలో మార్పులు వస్తూ ఉంటే, రెండో వైపున సినిమా రంగం. మొదట్లో సినిమా రంగంలో పాటలు మరాఠీ శైలిలోను, హిందీ శైలిలోను, అంటే మాది ఎక్కువగా బొంబాయిలోను, కలకత్తాలోనూ జరుగుతూ ఉండేవి కదండి నాటకాలు, ఈ సినిమాలు. అందుకని కొంత మరాఠీ శైలిలోను, కొంత హిందీ శైలిలోను, కొంత బెంగాలీ శైలిలోను సంగీతం వచ్చింది. తర్వాత ఈ బెంగాలీ, పంజాబీ, పర్షియన్, అమెరికన్, ఆఫ్రికన్, అలాగే మెక్సికన్, స్పానిష్ ఇలాంటి సంగీత బాణీలు కూడా వచ్చేవి. అయితే ఒక పాట అంతా మెక్సికన్, ఒక పాట అంతా ఆఫ్రికన్, ఒక పాట అంతా పంజాబీ అలా ఉండేది కాదు. అన్నీ ముక్కలుగా వచ్చి ఉండేవి. అవి సంగీత ప్రపంచంలో వినేవారికి అన్నీ కలిపి ఒక అందమైనటువంటి ఒక రూపం అప్పటి సంగీత దర్శకులు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రూపానికి మొదలు అక్కడ పడింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ కాలంలోని యువకులకు వీరు ఈ సంగీతం యొక్క ప్రభావం, ఈ రచన యొక్క ప్రభావం కూడా వీరి మీద ఉంది. రజనీ గారి కాలం అది. ఆ నేపథ్యం మనం తెలుసుకుంటే ఈ పాటలు ఎందుకు ఎలా రాశారు అనేది మనకి తెలుస్తుంది.
అయితే రజనీ గారికి అప్పుడున్న కవులందరికీ కూడా ఒక ఎరుకు ఉండేది, ఎవరి కోసం రాస్తున్నామని. కవులందరికీ తెలుసు వారు ఎవరి కోసం రాస్తున్నారో, వాళ్ళు ఒకటే భాష మాట్లాడతారు, రాస్తారు. కానీ గాయకులకి కానీ, గేయ రచనకారులకు కానీ, సంగీతకారులకు కానీ, సంగీత దర్శకులకు కానీ వారు అది ప్రదర్శించేటప్పుడు వారి అక్కడ శ్రోతలకి, ప్రేక్షకులకి వచ్చినటువంటి సంగీత వరుసలు శుద్ధ శాస్త్రీయమైనటువంటి తెలుగు సంగీతం కానీ, లేకపోతే మనకు అక్కడున్న ప్రాచుర్యం పొందిన సంగీతం కాకుండా ఆ ప్రేక్షకులు ఆదరిస్తున్నటువంటి కొత్త నవీన సంగీత పోకడల్ని కూడా వాళ్ళు తమ సంగీతాల్లో, తమ రచనల్లో, తమ గాయకంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం గమనించి ఆ విధంగా చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇలాంటి నేపథ్యంలో నుంచి రజనీ గారు తమ నాటకాలు రాయడం మొదలెట్టారు. వారు స్పష్టంగా ఆయన చెప్పేవారు, అప్పుడు ఈ పంజాబీ నాటకాలు, మరాఠీ నాటకాలు వింటూ ఉండేవాళ్ళం, వాటిని ఆదరిస్తూ ఉండేవాళ్ళం అని చెప్పి. చండీదాసు అలా రాసినటువంటి నాటకం. అది బెంగాలీ ఇతివృత్తం. బెంగాలీ సమాజం, బెంగాలీ యొక్క కవిత్వము, బెంగాలీ రచనలు, బెంగాలీ పద్ధతులు కూడా ఆ రోజుల్లో పిఠాపురంలో అది రాజుగారి సంస్థానం. అక్కడ చాలా ఎక్కువగా ఉండేవి, రాకపోకలు ఉండేవి. జనం మన విద్యార్థులందరూ కూడా కలకత్తా వెళ్ళి చదవడం, అక్కడ బెంగాలీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆ విధంగా చండీదాసు అక్కడ చాలా ప్రాచుర్యం పొందే ఉన్నారనమాట. ఈ చండీదాసు గురించి రాసినటువంటి ఈ నాటకంలో ఒక 3-4 రంగాల్లో నడుస్తూ ఉంటుంది. ఈ సంగీత నాటకంలో రెండవ రంగంలో రజనీ గారు ఈ పాట పెట్టారు. ఆ రంగం ఏంటి అంటే రజకిని, అందులో హీరోయిన్ చండీదాసు ప్రియురాలు రజకిని రామిని. ఆమె ఒక పక్కన చండీదాస్ అంటే ప్రేమ ఉంది, ఆశ ఉంది. రెండో వైపున చండీదాసుని అందరూ నియంత్రిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఠాకూర్, ఒక పూజారి గారి తమ్ముడు. వాళ్ళ అన్నగారు దేవాలయంలో పూజారి. నువ్వు ఒక రజకిని ప్రేమించడం ఏమిటి, ఆ అమ్మాయిని కోరుకోవడం ఏమిటి అనేటువంటి ఒక కఠినమైనటువంటి ఒక నియంత్రణ జరుగుతూ ఉంది. అందుకని ఒక పక్క భయం, ఒక పక్క ఆశ. అందులో ఒక మంచి పాట, ఆ సీన్లో ఒక మంచి పాట రాశారు రజనీ గారు. ఏమంటి అంటే, ఈ పేద పువ్వలపు ఏ పగిది చేరునో ఆశాసలను దాటి ఆ ప్రభాకరమూర్తి అని చాలా మంచి పాట రాశారు. ఆ పాట గురించి ఇంకోసారి చర్చించుకుందాం. అయితే ఈ సమయంలో ఇలాగా రజకిని రామిని ఆవిడింటి ముందు ఆలోచిస్తూ ఉంటున్న సమయంలో, భయపడుతూ నిల్చున్న సమయంలో చండీదాసు ఆ అమ్మాయి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఇద్దరి మనసుల్లోనూ ఒకవైపు ప్రేమ, ఒకవైపు భయం రెండూ ఉండగా ఆ సిచ్యువేషన్లో, ఆ సందర్భంలో రాసినటువంటి పాట మన ప్రేమ. ఈ మన ప్రేమ అనే పాట సంగీతం ఒకేలాగా లేదండి, మధ్య మధ్యలో మారుతూ వచ్చింది. ఉదాహరణకి మొదట సంచికలో వేసినటువంటి శతపత్ర సుందరిలో మాటలు వేరుగా ఉంటాయి. అది మొదటి ఉన్న వాళ్ళ దగ్గర ఈ విషయం తెలుస్తుంది. అందులో మన ప్రేమ సస్య సుందర భూములన్ ప్రభవించి ప్రణయ తృణకాష్టమగునో ఏమో, ప్రణయ పల్లవం మగునో ఏమో అంటూ కొంచెం మాటలు తేడాగా ఉన్నాయి. తర్వాత ఇది రెండవ భాగం కూడా కలిపి విశాలాంధ్ర వారు వేసినటువంటి శతపత్ర సుందరిలో మళ్ళీ రెండవ భాగంలో మళ్ళీ మన ప్రేమ ఉంది. అందులో ఇప్పుడు మనం వింటున్నటువంటి సాహిత్యం ఉంది. ఆయనే కవి, ఆయనే సంగీతకారుడు, ఆయనే సంగీత దర్శకులు కాబట్టి అప్పుడు అవసరాన్ని బట్టి, అప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి ఆయన మాటలు మార్చి మళ్ళీ రాసి ఈ పాటని ప్రసారం చేశారు. ఇక ఈ పాట మనకి ఆయన ఈ నాటకం రాయడం 1938-39లో ఆయన విశ్వవిద్యాలయంలో ఉండంగానే మొదలుపెట్టారట. ఒక 2-3 ఏళ్ళు పట్టింది ఆ నాటకం పూర్తి చేయడానికి. తర్వాత ఒకసారి పిఠాపురంలో నవ్యకళా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఒకసారి అది ప్రదర్శితం అయింది. తర్వాత దాన్ని మళ్ళీ 41లో మద్రాసు కేంద్రంలో దాన్ని సంగీత నాటకంగా దాన్ని ప్రసారం చేశారు. చిత్రం ఏమంటే, అదే సమయంలో అంటే ఈ 38-39లోనే తల్లావతిల శివశంకర శాస్త్రి గారు ఆయన ఇదే చండీదాసు కథని సహజయాన్ పంథీ అనేటువంటి పేరుతోటి ఒక నాటకం రాశారు. ఒకసారి విద్యార్థిగా రజనీ గారు తల్లావతిల శివశంకర శాస్త్రి గారిని వారి విశ్వవిద్యాలయానికి ఆహ్వానించినప్పుడు ఈ విద్యార్థులు ఈ అతిథులు మాట్లాడుకోవడంలో నువ్వేం రాస్తున్నావు అంటే నువ్వేం రాసుకుంటున్నావు అని ఆ సమయంలో రజనీ గారు చెప్పారట, నేను ఇలా చండీదాసు రాస్తున్నానండి అని. శివశంకర శాస్త్రి గారు, అవునా, నేను కూడా ఇది రాస్తున్నాను అని చెప్పారట సహజయాన్ పంథీ. ఆ విధంగా వారు అక్కడ కలుసుకొని దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది.
మళ్ళా అదే నాటకం 1941లో ఒక 15 రోజుల తేడాతో శివశంకర శాస్త్రి గారి సహజయాన్ పంథీ మద్రాసులో నాటకంగా ప్రదర్శనమైతే రజనీ గారి చండీదాసు ఒక సంగీత నాటకంలాగా రేడియోలో ప్రసారమైంది. ఈ రెండూ కూడా ఒకే పత్రికలో ప్రచురితం కూడా అయ్యాయన్నమాట. ఇక చండీదాస్ ఇతివృత్తం చూసుకుంటే ఇది బెంగాలీ ఇతివృత్తం. ఆయన బ్రాహ్మణుడు, పూజారి, శ్రోత్రియ కుటుంబంలోంచి వచ్చినవాడు. కానీ ఆయన ఈ రజకిని అనేటువంటి రామిణిని ప్రేమించడం జరిగింది. దానికి సమాజం అంతా ఆయనకి ప్రాయశ్చిత్తం చేయాలని వెలివేయడం జరిగింది. ఆయన ఆవిడ కలిసి ఇద్దరూ కూడా సహజయాన్ పంథీ అని చెప్పి రాధాకృష్ణుల ప్రేమని వారు అదే ఒక పంథ్ లాగా, ఒక పద్ధతిలాగా వారు బెంగాల్ అంతా కూడా దాన్ని ప్రచారం చేస్తూ తిరిగారు. ఇది వారి కథ అన్నమాట. ఈ బెంగాలీ ఇతివృత్తానికి మామూలుగా అయితే బెంగాలీ సంగీతమే ఉపయోగిస్తారు కాబట్టి రజనీ గారు కూడా అదే సంగీతాన్ని ఉపయోగించారు. రజనీ గారికి బెంగాలీ సంగీతంలో పంకజ్ మల్లిక్ సంగీతం అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఆయన సంగీత పద్ధతుల్ని వీరు చాలా వరకు అనుకరించేవారు కాదు, అనుసరించేవారు. ఇది మనకి ఆయన ఉద్యోగంలో చేరిన 10 ఏళ్లకి ఒకసారి పంకజ్ మల్లిక్ గారు మద్రాసు రావడం జరిగిందిట. ఎందుకు వచ్చారంటే భారత్కే సంత్ కవియం అని చెప్పి ఒక సంగీత రూపకాన్ని ప్రదర్శించడానికి ఆయన మద్రాసు వచ్చారు. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కూడా కానీ ఎవరైనా సంగీతజ్ఞులు కానీ కవులు కానీ పట్టణానికి వస్తే ఆ ఊరు రేడియో స్టేషన్కి రావడం అనేటువంటి ఒక రివాజ్ ఉంటుంది. అలాగా పంకజ్ మల్లిక్ గారు కూడా మద్రాస్ రేడియో స్టేషన్లోకి వచ్చారు. ఆ స్టేషన్ డైరెక్టర్ అప్పుడు ఎస్ఎన్ మూర్తి గారు రజనీ గారిని పిలిచి, ఇదిగో పంకజ్ మల్లిక్ గారిని పరిచయం చేసి, ఇదిగో మీ కొన్ని ఏకలవ్య శిష్యుడు రజనీ నీ పాటల్ని బాగా ఇష్టపడతాడు, అదే పద్ధతిలో కూడా ఆయన సంగీతం కూడా చేస్తూ ఉంటాడని చెప్పారు. అప్పుడు చండీదాసులోని 2 పాటలు ఆయన వినిపించాడు. చండీదాసు ఈ తెలుగు పాటలో ఆయన పంకజ్ మల్లిక్ బెంగాలీ పాటల్లోనూ హిందీ పాటల్లోనూ వినిపించేటువంటి వ్యక్తిగతమైన రాగ సంగతులు ఉంటాయి. అవి ఈ పాటలో ఆయన పెట్టింది విని ఆయన చాలా ఆనందించారట, చాలా అభినందించారు కూడాను. అలాగా ఈ సంగీతాన్ని, ఈ నాటకాన్ని ఆయన రజనీ గారు 1941లో ప్రసారం చేశారనుకున్నాం కదా. అప్పటికి ఈయన జూనియరు. అదే రేడియో స్టేషన్లో అప్పటికే ఒక సీనియర్ ఆర్కెస్ట్రా అరేంజ్మెంటు అన్నీ చేస్తూ ఒక స్థానం ఉన్నటువంటి వారు ఎస్ రాజేశ్వరరావు గారు. అందుకని ఈ నాటకానికి సంగీత రచన అంతా కూడా రజనీ గారు అయితే, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా రాజేశ్వరరావు గారు. అయితే రజనీ గారు ఇంకా చిన్నవారు అప్పటికి, మరి తన క్రెడిట్స్ ఇస్తారో ఇవ్వరో అనుకుంటూ ఉంటే రాజేశ్వరరావు గారు కాదు, సంగీత రచన అంతా రజనీయే కాబట్టి ఆయన పేరు కూడా ఉండాలని చెప్పి సంగీత రచన రజనీ, దర్శకత్వం రాజేశ్వరరావు అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేయించారట. దీనికి రజనీ గారు చాలా ఆనందపడ్డారు. ఇక తర్వాత ఈ పాట విజయవాడ కేంద్రానికి వచ్చినప్పుడు మళ్ళీ రజనీ గారు ఈ పాటను మళ్ళీ ప్రసారం చేశారు. అప్పుడు పాడింది బాలమురళి గారు, గోపాలరత్నం గారు. ఇద్దరు అపూర్వమైనటువంటి మధురమైనటువంటి గొంతుతోటి ఈ పాట పాడి రికార్డ్ చేశారు. ఆ రికార్డు మనం విందాం. ఇక ఇందులోనే ఇంకొక పాట ఉందండి, ఎవరు విన్నారు ఎవరు కన్నారు అని. అది కూడా దాన్ని కూడా తర్వాత ఇది ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఆ పాటని సూర్యకుమారి గారు పాడారు. సరే, ఈ పాట మనకి ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. రజనీ గారు, సుభద్ర గారు కూడా వారు ఇద్దరు కలిసి ఈ పాట పాడుతూ ఉండేవారు. మా కుటుంబ సమావేశాల్లో కానీ బయట సంగీత కచేరీల్లో కానీ పాడుతూ ఉండేవారు. దాదాపు వాళ్ళిద్దరికీ కూడా 65-70 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఈ పాట పాడుతూ ఉండేవారు. అది మేము విని ఒక మంచి జ్ఞాపకంలాగా మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఇక టెక్స్ట్లోకి వద్దామండి. మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవించి నమ్ర మరుసీమ మగునో కమ్ర సుమధామ మగునో. మన ప్రేమ కల్లోలిని తరంగములన్ పయనించి శీర్ణ సికతాద్రియగునో పూర్ణ కలసాబ్దియగునో. మన ప్రేమ కాలగాఢాగ్ని కీలలలో తపించి దగ్ధ తరుకాండమగునో ముగ్ధ మధుభాండమగునో. మన ప్రేమ దీర్ఘజంఝామారుతములను ప్రసరించి విరహ నిశ్వాసమగునో సరస తరసహాసమగునో. మన ప్రేమ
సువిశాల గగన వీధులలో విహరించి విహరించి ప్రణయ స్వేచ్ఛాభ్రగామి అగునో నిరవధిక సౌఖ్యధామి అగునో మన ప్రేమ. ఇదండి ఈ టెక్స్ట్. ఒకసారి ఈ టెక్స్ట్ వివరంలోకి పెడదాం. ఇది సంస్కృత భూయిష్టమైనటువంటి మాటల్లో ఉంది, పూర్తి తెలుగు కాదు. మన ప్రేమ అదందరికీ తెలిసిందే. సస్య సౌందర్య భూములలో, సస్య అంటే పైరు పచ్చని చక్కటి పచ్చటి సౌందర్య భూములలో, అందమైనటువంటి భూములలో ప్రభవించి అంటే పుట్టి జనించి ప్రభవించి నమ్ర మరుసీమ మగును. ఆ తోట ఏమైపోతుంది? నమ్ర వంగిపోయినటువంటి మరుసీమ అంటే నిర్జల ప్రదేశం, ఒక ఎడారిలాగా అయిపోతుందా అని భయపడుతుంది ఆవిడ రామిణి గారి హృదయం అది. కమ్ర సుమధామ మగునో అని చండీదాస్ గారు దావిడిని ఓదారుస్తున్నారు. కమ్ర అంటే మనోహరమైనటువంటి అందమైనటువంటి, సుమధామం అంటే తోట, సుమ అంటే పువ్వులు, ధామం అంటే నిలయం, తోట పూతోట అవుతుందేమో అని. అంటే ఆవిడేమో పూర్తిగా నెగిటివ్గా మాట్లాడుతుంది. ఆవిడ భయాన్ని ఆవిడ వ్యక్తీకరిస్తుంటే చండీదాసు కాదని ఓదారుస్తూ వస్తున్నాడనమాట. తర్వాత చరణంలోకి వెడదాం. కల్లోలిని తరంగములన్, కల్లోలిని అంటే బాగా అలజడి చెందినటువంటి, తరంగములన్ అంటే అలలు, కల్లోలిని తరంగములన్ అది ఎక్కడ మనం ఎక్కువగా చూసేది సముద్రం దగ్గర. కల్లోలిని తరంగములన్ పయనించి వెళ్ళి శీర్ణ సికతాద్రి అగునో. శీర్ణ అంటే పగిలిపోయిన, కృషించిన, వెదజల్లిపోయినటువంటి. సికతాద్రి అంటే ఇసుక కొండ. మనం సముద్రం ఒడ్డున ఇసుకతో కొండ చేస్తే అది నిలబడుతుందా? ఈ అలల తాకిళ్ళలోకి, ఈ అలజడితోటి అది కాస్త కూలిపోతుంది కదా అని ఆవిడ భయపడుతూ ఉంటే పూర్ణ కలశాబ్ది అవుతుందేమో అని ఆయన అన్నారన్నమాట. పూర్ణ కలశాబ్ది అవుతుందేమో. ఈ పూర్ణ కలశాబ్ది గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. ఇక తర్వాత చరణంలోకి వచ్చేసరికి కాల గాఢాగ్ని కీలలలో, కాల నల్ల లేకపోతే సమయం, రెండు అర్థాలు వస్తాయి. గాఢాగ్ని బాగా ఎక్కువైనటువంటి అగ్ని, కీలలలో ఆ మంటలలో తప్పించి కాలిపోయి తప్పించి దగ్ధ తరుకాండ మగును. దగ్ధ అంటే కాలిపోయినటువంటి, తరుకాండ మగును అని ఆవిడ భయపడుతోంది. తరు చెట్టు, కాండము అంటే మొదలు, బాగా కాలిపోయినటువంటి చెట్టులాగా అయిపోతుందా? నల్లగా తరుకాండంలాగా అయిపోతుందా ఏమో. ముగ్ధ సుమధామ మధుభాండ మగును అన్నారు. ముగ్ధ అందమైన మధుభాండం అంటే అమృత కలశం అవుతుందేమో అన్నారు. ఇక చూడండి, ఈ మాటలు వింటూ ఉంటే మనకి క్షీరసాగర మథనం గుర్తుకొస్తుంది కదా. అక్కడ గాఢాగ్ని కీలల్లో అంటే అక్కడ మనకి హాలాహలం పుట్టింది. ఆ హాలందాలం వల్ల మొత్తం అంతా కాలిపోయి అంతా నల్లటి మస అవుతుందా? అందులో నుంచే అమృత కలశం పుట్టింది కదా అనేటువంటి ఒక సూచన ఈ పాట వస్తుంది. అలాగే దీర్ఘ జంఝామారుతములను, బాగా పొడుగా ఎక్కువసేపు వచ్చినటువంటి జంఝామారుతం, అమ్మాయి బాగా వచ్చినటువంటి ఆ గాలి, జంఝామారుతంలాగా వచ్చినటువంటి ఆ గాలి ప్రసరించి వచ్చి విరహ నిశ్వాసమగును. అది విరహంగా మారిపోతుందా, లేకపోతే సరస దరహాసమగును ఏమో. సరసంగా ఉండేటువంటి ఒక చిన్న చిరునవ్వు అవుతుందేమో, ఆనందమైనటువంటి చిరునవ్వు అవుతుందేమో అని ఆయన అన్నారు. ఇక తర్వాత వచ్చిన పాట సువిశాల గగన వీధులలో. ఇక్కడ దాకా మీరు వినండి. ఒక మాటలోనేమో పాజిటివ్ వస్తుంది, ఒక మాటలోనేమో నెగిటివ్ వస్తుంది. ఈ నాలుగుట్లోనూ ఐదొక దాంట్లో వచ్చేసరికి సువిశాల గగన వీధులలో, మనం ఆకాశంలోకి వెళ్ళిపోయినప్పుడు గగన వీధులలో, ఆకాశ వీధులలో విహరించి ప్రణయ స్వేచ్ఛాభ్రగామి అగును. ప్రణయ అంటే ప్రేమ, స్వేచ్ఛాభ్ర అంటే స్వేచ్ఛ అనేటువంటి అభ్ర ఆకాశం. స్వేచ్ఛాకాశంలో అది గామి అగునో పోతుందేమో. అక్కడ హాయిగా అది విహరించుకుంటూ ఆకాశంలోకి తిరుగుతూ ఉంటుందేమో. ప్రణయము స్వేచ్ఛగా ఆనందించగలుగుతుందేమో. నిరవధిక సౌఖ్యధాని అగునో. ఎప్పుడు అంతులేనటువంటి సౌఖ్యధాని అంటే ఒక సౌఖ్యం సుఖం అనేటువంటి ధాని అంటే ఆశ్రయం, ఒక ఆలంబనం అవుతుందేమో. అంటే వేర్ హౌస్ ఆఫ్ హ్యాపీనెస్ అవుతుందేమో, సుఖానికి ఒక నెలవు అవుతుందేమో అని ఆయన అన్నారు. ఇక్కడ రెండూ కూడా పాజిటివ్గానే వచ్చాయి. మనకి ఈ పాట అంతా గమనిస్తే ఈ పాటలో భూమి, వాయువు, అగ్ని, నీరు, ఆకాశం, ఈ 5 ఎలిమెంట్స్ మనకి ఇక్కడ
కనపడుతూ ఉంటాయి అన్నమాట. మొదట 4 ఎలిమెంట్స్కు చివరిది ఆకాశం, ఇంకా అది ఫైనల్. ఈ 4 ఎలిమెంట్స్లోనూ కల్లోలం ఉంది, అలజడి ఉంది. కానీ 5వ దాంట్లో వచ్చేసరికి ఏ అలజడి లేదు, అదొక స్వేచ్ఛ, అది సువిశాలం, దానికి ఆ ఎత్తుకు ఎదిగాక అంతా ఒకటే అనేటువంటి ఒక భావన మనకి ఈ పాటలో తీసుకొచ్చారు. ఈ ఈ ఈ నిడివి మనము ఈ పాట నిడివి కొంచెం పెద్దదవుతుంది 5 చరణాలు పాడితే. అందుకనేసి మనకి మన రేడియోలో ప్రసారమైన దాంట్లో చివరి 2 చరణాలు ఆయన అంటే గాలి ఆకాశం ఆ 2 పక్కన పెట్టి ఆ ముందు 3 చరణాలు మాత్రమే పాడించారు. కానీ మాకు సభలలో పాడేటప్పుడు కానీ మా ఇంటి కుటుంబ సమావేశాల్లో పాడుతున్నప్పుడు కానీ రజనీ గారు 5 చరణాలు పాడేవారు. ముఖ్యంగా చివరి చరణం పాడేటప్పుడు గొంతెత్తి హాయిగా పాడుతూ ఉంటే ఆ గగన వీధుల్లో మనం కూడా వారితో పాటు విహరిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇక ఈ రజనీ గారి ఈ 5 ఎలిమెంట్స్ ఇందాక అనుకున్నాం కదండి, పూర్ణ కలశాబ్ది అని చెప్పి. ఆ కలశాబ్ది గురించి మా కిరణ్ సుందరు ఒక వివరణ ఇచ్చారు. ఒకసారి అది కూడా మీకు తెలియజేస్తాను. కృష్ణ యజుర్వేదంలో నారాయణ సూక్తంలో అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఒక మంత్రం ఉంది. అంటే ఏంటంటే ఈ జగత్తులో లోపల బయట కూడా నారాయణుడే అని. దాన్నే శంకరాచార్యుల వారు అంతఃపూర్ణో బహిఃపూర్ణ కుంభ ఇవార్ణవే అని అన్నారు. పూర్ణ కుంభ ఇవార్ణవే అన్నారు. అంతఃపూర్ణో బహిఃపూర్ణ కుంభ ఇవార్ణవే అంటే సముద్రంలో ముంచినటువంటి కొండ లోపల నీరే బయట కూడా జల సంపదే ఎలా ఉంటుందో అలాగా అని. అంటే ఇక్కడ ఈ మొత్తం ఆలోచనని థాట్ని ఇక్కడ ఈ కవి పూర్ణ కలశాబ్ది అనే ఒక్క మాటతో చెప్పారు. ఇక్కడ కలశం అంటే ప్రేమతో ముగినటువంటి హృదయం, నిండినటువంటి హృదయం. అబ్ది అంటే సముద్రం, కలశ అబ్ది, కలశం అంటే కలశం, అబ్ది అంటే సముద్రం. పూర్ణ కలశాబ్ది, సముద్రం అంటే జల సంపద. ఈ సందర్భంలో ఇక్కడ ప్రేమ అనేటువంటి ఒక సముద్రంలో ఈ హృదయం అనేటువంటిది, ఆ హృదయం లోపల ప్రేమ ఉంది, ఆ సముద్రంలో మునిగినటువంటి ఆ సముద్రంలో కూడా ప్రేమ ఉంది. అందుకనే ఆయన పూర్ణ కలశం అని చెప్పి వదిలిపెట్టకుండా పూర్ణ కలశాబ్ది అని అన్నారు. అంటే ఆ హృదయం నిండా ప్రేమ ఉంది, హృదయం బయట కూడా ప్రేమ ఉంది, అంత ప్రేమలో వీళ్ళు మునిగిపోయి ఉన్నారు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ వాక్యం ఇప్పించారు. ప్రేమ యొక్క 5 ఎలిమెంట్స్ని కూడా ఆయన పంచభూతాలతో పోల్చుకుంటూ చెప్పుకొచ్చారు. ప్రేమ సౌందర్యాన్ని భూమితోనూ, ఓకే అక్కడ మీరు వాడినటువంటి వాక్యాలు కూడా గమనించండి. సస్య సౌందర్య భూములలో అంటే ప్రేమ భూములను, అలాగే ప్రేమలో పుట్టినటువంటి కల్లోలాన్ని అలజడిని జలంతో, ప్రేమలోని టెస్ట్ ఆఫ్ టైం కాల గాఢాగ్ని కీలలలో అగ్ని పరీక్ష అది అగ్నితోటిను, ప్రేమ దీర్ఘ ఎడబాటు మాటలు లేకపోవడాలు విరహాలు ఇవన్నీ కూడా వాయువుతోనూ, ప్రేమ పుట్టించగల సువిశాలత బ్రాడ్ మైండెడ్నెస్ని ఆకాశంతోనూ ఆయన పోల్చుకున్నారు అని చెప్పి ఒక వివరణ ఇచ్చారు. ఎంతో అందంగా ఈ పాటను మనం మరింత అర్థం చేసుకోవడానికి ఈ వివరణ సరిగ్గా మనకి సహాయపడుతూ ఉంటుంది. ఇక మనం ఇందాక అనుకున్నాం కదా, మొదట 3 ఎలిమెంట్స్లో 4 ఎలిమెంట్స్లోనూ ముందు ఒక వాక్యం ఏమో నెగిటివ్గాను లవ్ ఫెయిల్యూరు, రెండో వాక్యం ఏమో లవ్లో ఒక సక్సెస్, ఆ వండరింగ్ ఎంత బాగుందో అని చెప్పుకోవడానికి చూస్తూ ఉంటాము. ఇక చివరి 2 లైన్లో వచ్చేసరికి అది పూర్తిగా ఆయన ప్రేమని ఆ సువిశాల గగన వీధిలో ఇంకా అదొక సౌఖ్యధాని అన్నాడు. సౌఖ్యంతో నిలవనటువంటిది, అది పైగా ఎండ్లెస్, అన్లిమిటెడ్, ఎక్కడ లేనటువంటి ఒక హ్యాపీనెస్ గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ పాటని చాలా అందంగా పాడినటువంటి వారు మనకి ఇందాక చెప్పుకున్నాం. బాలమురళి గారు, గంధర్వ గాయకులైన బాలమురళి గారు, గోపాలరత్నం గారు పాడారు. నేపథ్య సంగీత రచన అంతా కూడా రజనీ గారిదే. ఆ తర్వాత ఈ పాటని చాలామంది పిల్లలు మనకి మృదురవళి, మన భారీ అమ్మాయి మృదురవళి అక్క, అలా అనకూడదు అనుకోండి, కానీ మృదురవళి అక్క, హరిణి, వీళ్ళందరూ కూడా ఈ పాట పాడి వినిపించారు. ఇంత అందమైన పాటని ఈ తరానికి వారు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాటని ఒకసారి మనం విందాం. సస్య సౌందర్య భూములలో
రసికతాద్రియగును పూర్ణ కలశాబ్దియగుతు మన ప్రేమ మన ప్రేమ కల్లోలిని తరంగములను పయంతి పయంతి రసికతాద్రియగును పూర్ణ కలశాబ్దియగును మన ప్రేమ మన ప్రేమ చోలగాడీలలో తపించి తపించి దత్తతరు కాండమగును ముత్తమగు కాండమగును మన ప్రేమ మన ప్రేమ మన ప్రేమ. ఈ పాట విని మీరు ఆనందించి ఉంటారు అనుకుంటాను. మళ్ళీ ఇంకొక పాటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.